హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ 40 సంవత్సరం దాటిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్త ఉండాలి, ఎందుకు జాగ్రత్త ఉండాలి అని చెప్తున్నాను. బీపీ ఈజ్ వన్ ఆఫ్ ద సైలెంట్ కిల్లర్. ఇది మనకు ఎలా చంపేస్తాయి అండ్ ఏ టైపు ముందుకు వెళ్తాయి తర్వాత మనకు అఫెక్ట్ అవుతాయి అది మనకు తెలియదు. కాబట్టి మనము నార్మల్గా ఆఫ్టర్ 40 ఇయర్స్ ఎప్పుడైనా సరే మనం అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే బీపీ ఒకసారి ఇనిషియల్ స్టేజ్లో ఒకరికి 180/100, 180/90 అట్లా ఉన్నప్పుడు నార్మల్గా సిమ్టమ్స్ ఉండవు కొంతమందికి, అండ్ కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. ఆ తర్వాత సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటారు. దట్ సమ్హాట్ ఓకే అని అనుకోవచ్చు. బట్ హియర్ ఇట్స్ నాట్ లైక్ దట్. యాక్చువల్లీ కొంతమందికి ఈవెన్ దో 5 ఇయర్స్ 10 ఇయర్స్ అయిపోయింది అయినా సరే కూడా వాళ్ళకి తెలియదు. అండ్ ఎప్పుడైనా సివియర్ సిమ్టమ్స్ వచ్చింది అనుకో బీపీది, అప్పుడు మాత్రం తెలుస్తాయి. అంటే సివియర్ హెడేక్, లేకపోతే నిద్ర పట్టకపోవడం, లేకపోతే ఒక్కోసారి కోపం రావడం, చాలా హ్యూజ్ కోపం రావడం, లేకపోతే మనకు ఒక్కోసారి అనీజీనెస్ అనిపించడం, అండ్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఫేషియల్ పారాలిసిస్ రావడం, మూతి వంకురు అయిపోవడం, ఈ టైపు ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. నెక్స్ట్ ఈజ్ ద పారాలిసిస్. సపోజ్ ఎప్పుడైనా సరే బ్రెయిన్ హెమరేజ్ అయితే బ్రెయిన్లో 100 to 100% మనకు పారాలిసిస్ రావడం అవకాశం ఉంది. అండ్ అనదర్ థింగ్, సపోజ్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది అండ్ ఆ తర్వాత కూడా మనం పట్టించుకోలేదు అంటే అప్పుడు ఏమవుతుందంటే లైక్ వీ మే గెట్ హార్ట్ అటాక్. సో అంతవరకు వెళ్ళకుండా మనం చూసుకోవాలి అండ్ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అండ్ దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే హార్ట్ అటాక్ ఈజ్ అనదర్ థింగ్. బట్ చాలా వరకు సఫర్ అయి చనిపోవడం ఒక కేసు నేను చూశాను. దట్ ఈజ్ యాక్చువల్లీ కిడ్నీ ఫెయిల్యూర్. సో వాళ్ళకు నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పారనమాట. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ అటెండర్స్ నాకు చెప్పారు, వాళ్ళ అటెండెన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే లైక్ ఆయనకు చెక్ చేసేటప్పుడు వరకు తెలియదు అండ్ లాస్ట్కు ఏమైందంటే కిడ్నీ సింక్ అయిపోయింది డాక్టర్ చెప్పారు. అండ్ ఆ తర్వాత ఏంటి పరిస్థితి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ డయాలసిస్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అతను చనిపోయాడు అనమాట. అట్లా అయింది. బట్ ఇట్ వాజ్ లైక్ ఫ్యాక్ట్ అనమాట. సో బీ కేర్ఫుల్. సో థ్యాంక్ యూ ఫర్